హాట్ టాపిక్. నేను రాజు. ఇవాళ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి శంకుస్థాపన జరగబోతుంది. దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే కూటమి కావచ్చు, ఈ క్రెడిట్ కోసం పాకులాడినటువంటి పరిస్థితి మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తొలుత గోడౌన్ అని, ఆ తర్వాత ఇది డేటా సెంటర్ అని చెప్పడం. సో ఇవన్నీ కూడా మనం చూసాం. సరే, అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే అసలు విశాఖపట్నానికి సంబంధించి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి ఆయన చెప్పడం, ఆ తర్వాత తన నివాసాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటానని చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత విశాఖ వాసులంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉంటారు. ఎందుకంటే తమ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ వాసులు చేకూడతారని చెప్పేసి కూడా అందరూ భావించినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే తర్వాత దాన్ని పరిపాలనా రాజధాని అని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఎన్నికలు రావడం, మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారో విశాఖపట్నానికి సంబంధించి రాజధాని చేస్తామని చెప్పారో, సో దానికి అనుకూలంగా అడుగులు వేస్తూనే, అంటే రాజధాని అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి వైజాగ్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎలా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో భారీ ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాజధాని అవ్వడం వల్ల విశాఖపట్నంకి జరిగేటటువంటి బేలు కంటే ఇప్పుడు ఈ ఐటీ కంపెనీల రాకతోటి విశాఖపట్నం రూపురేఖలు మారిపోతున్నాయి అనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే భారీ ఎత్తున కంపెనీలు వస్తూ ఉన్నాయి, అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయి. అసలు గూగుల్ డేటా సెంటర్ రావడం కావచ్చు, అంతేకాకుండా రీసెంట్గా ఇన్ఫోసిస్ తోటి ఒక ఒప్పందం చేసుకోవడం కావచ్చు, అక్కడ అనేక రకాలైనటువంటి కంపెనీలు, అలాగే ఫ్యాక్టరీలు, పెట్టుబడులు అన్నీ కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఐటీ హబ్గా ఈరోజు విశాఖపట్నం ఏర్పడుతుంది. అంతేకాకుండా అక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే ఆ విశాఖపట్నానికి సంబంధించినటువంటి రూపురేఖలన్నీ మారిపోవడం కాకుండా ఉత్తరాంధ్ర పరిస్థితి కూడా, ఒకప్పుడు వెనకబడినటువంటి జిల్లాల జాబితాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలు ఈరోజు ఈ విశాఖపట్నంకి సంబంధించినటువంటి పెట్టుబడుల రాకతోటి కాస్త అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయని తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఐటీ కావచ్చు, అలాగే సెమీ కండక్టర్ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో నిజంగా రాజధాని అయ్యుంటే ఒకవేళ విశాఖపట్నం, సో కేవలం అది పరిపాలనా రాజధానిగా మాత్రమే మిగిలిపోయి ఉండేది, అక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉండేవి కాదేమో అనేటటువంటి వాదన కూడా మరొక పక్క వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విశాఖపట్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక విశ్వనగరం అని చెప్పేసి కూడా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి, అంటే ఏఐ మెగా డేటా హబ్కి అదొక కేంద్రం కావడం, ఐటీ హబ్గా మారుతూ ఉండడం, భారీ ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉండడం, అనేక రకాలైనటువంటి అవకాశాలు రావడం. కేవలం డేటా సెంటర్ అంటే ఈరోజు శంకుస్థాపన చేసే డేటా సెంటర్ అంటే అదేదో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గతంలో చెప్పినట్టు ఏదో ఒక గోడౌన్ మాత్రమే కాదు, అది అక్కడ అనేక రకాలైనటువంటి రంగాలకి, నిష్ణాతులైనటువంటి వ్యక్తులకి, అనేక రకాలైనటువంటి పెట్టుబడులకి, వివిధ రంగాలను ప్రోత్సహించడానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఐటీ శక్తిగా ఉద్భవించబోతుంది అనేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఏదో డేటా సెంటర్ అంటే తీసుకొచ్చి డేటాని స్టోర్ చేసేసి అదొక గోడౌన్ చేసేసి బయట ఒక సెక్యూరిటీ గార్డు కూర్చునేటటువంటి వ్యవస్థ కాదు. దాని చుట్టూ ఏర్పడేటటువంటి మౌలిక వ్యవస్థలు కావచ్చు, అంతేకాకుండా దాన్ని ఆధారపడి చేసేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యవస్థలన్నీ కూడా అక్కడ ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు వైజాగ్ ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇష్టపడుతున్నారా, లేకపోతే ఈరోజు ఐటీ హబ్గా మారడం, అంతేకాకుండా నిన్న చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇది ఒక విశ్వనగరంగా మారేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పడం. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నాయకులు చేకూడుతున్నారా, లేకపోతే అభివృద్ధిని చూపిస్తున్నటువంటి కూటమికి చేకూడుతున్నారా అనేటటువంటి దాని మీద ప్రస్తుతానికి సర్వత్రా చర్చ నడుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలు 3 రాజధానులు చేసినటువంటి సందర్భంలో ఆ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా 3 రాజధానులు రద్దు చేస్తే కూటమి మీద, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తారని చెప్పేసి ఆయన భావించి ఉండొచ్చు బహుశా. కానీ అవేమీ కూడా లేకుండా ఇటు రాయలసీమ దగ్గరకు వస్తే రాయలసీమలో ఏమో ఆటోమొబైల్స్ రంగంలో ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, అలాగే ఉత్తరాంధ్రలో ఈరోజు ఐటీ హబ్గా మారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో రకరకాల, అంటే అన్ని ప్రాంతాలకు కూడా సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం, అంతేకాకుండా పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి రాజధాని ఇప్పుడు వైజాగ్కి ఉపయోగపడి ఉండేదా, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి పెట్టుబడులు ఉపయోగకరంగా ఉన్నాయా అనేటటువంటి దాని మీద అయితే సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాటు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు కాది వెంకటేశ్వరరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మీ భార్గవి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చిందేపల్లి మసూదన్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మనతో లైవ్లో ఉన్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి వైజాగ్
పరిపాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి తొలుత చెప్పడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా దీనికి ఆమోదం తెలిపారని చెప్పడం, నేను మీ బిడ్డ నివాసం అక్కడే ఉండబోతున్నాడని చెప్పేసి ఆయన ప్రకటించడం, హర్షధ్వానాలు ఇవన్నీ కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి సందర్భంలో ప్రస్తుతం అక్కడ ఏదైతే ఇప్పుడు రాజధాని అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి అభివృద్ధి దిశగా మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి, సో ఎలా చూడొచ్చంటారు? రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి అందరికి శుభోదయం అండి. వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది, మాట్లాడండి సార్. యా, అంటే నా వైఫై డౌన్ అయ్యిందండి, మొబైల్ డేటా మీద ఉన్నాను, సిగ్నల్ అంత బాగా లేనట్టుంది. ఈలోపు మిగతా వాళ్ళు తీసుకొని చూస్తాను. యా, ఓకే. గాలి వెంకటేశ్వర గారు, సో ఇప్పుడు మనం నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పడం జరిగింది, రాజధానికి సంబంధించినటువంటి దాంతో వైజాగ్ అభివృద్ధి చెందుండేదా, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి పెట్టుబడులతోటి అభివృద్ధి చెందుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేన్ని ఎక్కువగా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి? వెంకటేశ్వర గారు. రాజు గారు, గుడ్ మార్నింగ్. అట్లానే మీకును పేరంలో ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారికి, లక్ష్మీ భారతి గారికి, మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి అందరూ కూడా శుభోదయం. ఇప్పుడు ప్రజలు కోరుకునేది అభివృద్ధి కోరుకుంటారు, వాళ్ళ యొక్క పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఎట్లా పరిపాలన ఉంటుందని ఆలోచిస్తారు తప్పితే, నాయకుల ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా నాయకుల ఆలోచన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఏంటి, మనం ఎట్లాగూ వీళ్ళని ఎట్లా ప్రజల్ని ఎట్లా మాయ చేసి మనం మళ్ళా అధికారంగా రావాలని ఆలోచన ఉంటే, ప్రజలకైతే అది ఉండదు. ప్రజలకి నాయకులు ఏం మంచి చేశారనే ఆలోచన ఉంటుంది. మాకు ఈ 5 సంవత్సరాల్లో మంచి చేస్తే నెక్స్ట్ 5 ఏళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తారు. లేకపోతే ఏం జరుగుతుంది, ఇతర ఏదో సొంతంగా ఆలోచించుకుంటున్నాడు అని చెప్తారు, ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఇప్పుడు మొన్న 24లో జరిగింది కూడా అదే. దాని గురించి మనం పద్దాకు విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏ ప్రాంతమైనా కానీ ఆ ప్రాంతంలో అంటే మనం ఒక యూనిట్ గా తీసుకుంటే, ఏ ఊరు ఆ ఊరికి గొప్ప అండి. వాళ్ళకి మా ఊరు బాగుపడాలనుకుంటాడు మనిషి, ఎవడైనా పక్క ఊరు బాగుపడాలని అనుకోరు కదా. మా ఊరు బాగుండాలనుకుంటారు, మా ఊరు బాగున్న తర్వాత పక్క ఊరు కూడా బాగుంటే, ఇద్దరు కూడా కనెక్టివిటీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. జనరల్గా ఆలోచన, మనిషి ఆలోచన. ఆ విధంగా పరిపాలన అనేది చేయాలి తప్పితే, ఏదో నాకు నచ్చింది అదే కరెక్ట్ ఇచ్చేసేస్తే అయిపోద్ది అనుకుంటే తప్పు కదా. నువ్వు రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ గా తీసుకోవాలి ప్రభుత్వం అనేది. మనిషి ఒక యూనిట్ గా ఎక్కడ తీసుకుంటాడో, వాళ్ళ ఊరిని ఒక యూనిట్ గా మనిషి తీసుకుంటే, పాలకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పాలకులు ఏం చేయాలి, రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ గా తీసుకోవాలి. అంతేగాని రాష్ట్రం డివైడ్ ముక్కలు కొట్టేసి చేస్తే ముక్కలు అయిపోద్ది. అదే జరిగింది గతంలో. మేము ఎంతసేపు మేము ఉన్నా కానీ ఆయన ఏదో మేము తిట్టలేదు. ఆయనకి 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చి ప్రజలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయమన్నాం మేము కూడా. అంతేగాని ఆయన ఏదో మేము ఊరికనే క్రిటిసైజ్ చేయాలి ఎక్కడ కూడా. తర్వాత ప్రజలు చెప్పిన తర్వాత అర్థమైంది వాళ్ళకి, ఎస్ మనం తప్పు చేసాము అనేది. మేము చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. అదేదో మేమేదో రాజకీయంగా వ్యతిరేకిస్తున్నామని కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఇష్టానుసారంగా అధికారం ఉంది, ఇష్టానుసారం చేశారు. అది ఎప్పుడైతే ప్రజలు తీర్పిచ్చారో అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ తెలుసుకోవట్లేదు, మళ్ళీ ఏదో వ్యతిరేకంగా వస్తున్నారు, ప్రజలకు కూడా వ్యతిరేకంగా వస్తున్నారు. కానీ మేమేమంటామంటే, వేళ రాజధాని ప్రాంతం ఏదో ఊరికి రాజధాని బిల్డింగ్లు కట్టంగానే అది అయిపోదు. ఆటోమేటిక్గా రాజధాని ఉండే ప్రాంతంలో కొన్ని వస్తాయి. ఇప్పటికే గతంలోనే మేము రాజధాని అన్న తర్వాతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటిది కానీ, విట్ లాంటిది కానీ, అమృత లాంటిది కానీ అక్కడ కొన్ని వచ్చినాయి ఆల్రెడీ. అక్కడ ఇవాళ పిల్లలు కాలేజీల నిండా పిల్లలు ఉన్నారు. ఇవాళ ఒక యూనివర్సిటీలు వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు వచ్చిన తర్వాత వాటికి అనుబంధంగా కొన్ని వస్తాయి. మళ్ళీ ఇవాళ ఏదైతే రాజధానిలో ఈ బిల్డింగ్లు నిర్మిస్తున్నా, బిల్డింగ్లు నిర్మించిన తర్వాత రాజధానిలో వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ డెవలప్ అయ్యే విధంగా అక్కడ డెవలప్ అవుతుంది. ఆల్రెడీ క్వాంటమ్ ఉన్నాయి కదా. వస్తే రాజధాని ప్రాంతంలో వచ్చేటటువంటి బిల్డింగ్లు కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సెంట్రల్ ఎప్పుడైతే రాజధాని ఉందో రాజధానిలో రకరకాలైనటువంటి సెంట్రల్ బిల్డింగ్ నుంచి కూడా వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అక్కడ ఉండవలసినటువంటి ఏదంటే అవన్నీ కూడా వస్తాయి కదా. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ అది అవుతుంది. ఎక్కడ కూడా మేము విస్మరించట్లేదు. వాళ్ళకలాగా ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతానికి వెళ్ళిపోతామని ఆలోచన లేదు. వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా కోరుకునేది ఏంటి? గతం నుంచి చూస్తున్నాం మనం. ఎప్పుడు చెప్పుకున్న ఉదాహరణ చెప్పుకుంటాం, ఉత్తరాంధ్రాలు వలసలు వస్తున్నారు, ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు, ఉత్తరాంధ్రాలు అంతా తిరగబడిపోయినది. కానీ ఇవాళ చూడండి, ఉత్తరాంధ్ర వైపు ఇటు నుంచి అటువైపు వెళ్లే విధంగా ఇవాళ ఉత్తరాంధ్రలో ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ఆటోమేటిక్ అక్కడ ఉన్న ఇక్కడ ఒకటి సార్, అంటే
అంటే వెంకటేశ్వర గారు ఇక్కడ 2019 నుంచి 24 వరకు రాజధాని అనేది మాత్రమే బ్రహ్మ పదార్థం అని చూపించేటటువంటి ప్రయత్నం జరిగింది, మనం చూసాం. ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే రాజధాని రావాల్సిందే, మీ రాజధానిని అడ్డుకునే ప్రయత్నం కూటమి చేస్తుంది, లేకపోతే మీ ప్రాంతం అభివృద్ధి చెందదు అనేటటువంటి ఒక మోసని జనాల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందా? అలాంటి పరిస్థితి కనిపించట్లేదు కదా. మీరు చెప్తున్నట్టు అభివృద్ధిని ఆకాంక్షిస్తారు ఎవరైనా సరే, మా ప్రాంతానికి రాజధాని వచ్చిందా, లేకపోతే బిల్డింగ్లు వచ్చాయా, లేకపోతే ఇంకోటి వచ్చిందా అనేది వాళ్ళు చూడరు. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందా లేదా అనేటువంటి అంశాన్ని మాత్రమే చూస్తారు. సో ఆ బ్రహ్మ పదార్థం కాదు అనేది ఇప్పుడు నిరూపించినట్టేనా మీ కూటమి ప్రభుత్వం? ఇది కట్ అయింది మీ వాయిస్, మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు ఏదైతే గతంలో రాజధాని అనేది ఒక బ్రహ్మ పదార్థంగా చూపించినటువంటి పరిస్థితి 2019 నుంచి 24 వరకు రాజధాని వస్తేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఒక భ్రమ కల్పించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందా? రాజధానితో సంబంధం లేదు అభివృద్ధి అంటే, అభివృద్ధిని వికేంద్రీకరిస్తే చాలు అనేటటువంటిది మీ ప్రభుత్వం చేసి చూపించిందా? మీరు సక్సెస్ అయ్యారు ఆ విషయంలో? 100% కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది కదండి. ఇవాళ ఇప్పుడు అభివృద్ధి అనేది రాష్ట్రం రాష్ట్రం మొత్తం ఒక యూనిటే. ముఖ్యమంత్రి గారికి రాష్ట్రం అంతా ఒకటే, కానీ రాష్ట్రాన్ని ఈ పక్క నాకు ఇష్టము, ఈ పక్క నాకు ఇష్టము, ఇక్కడ ప్రకృతి బాగుంది కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండొచ్చు అనే ఆలోచన ఉండకూడదు. నేను చెప్పేది అది, నాయకుడికి రాష్ట్రం అంతా కూడా ఏ మూలకు పోయినా కానీ ఇది నా ఊరే, నా ఊరు ఎట్లా అభివృద్ధి చెందింది, నా ఊరు బాగుందో లేదని ఆలోచన ఉండాలి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తికి. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, మనం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఎందుకో అది మిస్ అయ్యారు. అది మిస్ అయ్యి ఇదంతా మిస్ అవటం వల్ల ఏమైంది, మనకి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీరు ఎక్కడికి వెళ్తే ఏ గొడవలే, అసలు కంప్లీట్ గా ఇక్కడేమో ఒక పక్కన యాజిటేషన్స్, ఇక్కడ యాజిటేషన్స్ జరుగుతూ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేయగలుగుతారు? చేయలేరు కదా. ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే ఒక నాయకుడు చేయగలుగుతాడు. ఇక్కడ ఎంత కాదనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పడుకోగానే గుర్తొచ్చింది రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలు. ఆ ఉద్యమాలతో ఒక పక్కన మైండ్ ఉన్నప్పుడు ఎక్కడ జరగదు, ఎవరికి ఆయనకే కదా, ఎవరికి జరగదు. అందుకని ఎప్పుడు కూడా మనం కోరుకునేది అంటే, ఎప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి, అన్రెస్ట్ లేకుండా ఉండాలి, ప్రజలు ప్రశాంతంగా ఉంటే మన పని మనం చేయటానికి ఉంటుంది, మన ఆలోచన విధానం వేరు ఉంటుంది. అంతేగాని ఒక పక్కన ఇంటి ముందు ఎవడో ధర్నా చేస్తా కూర్చుంటే మనం ధర్నా గురించి ఆలోచిస్తామా, లేకపోతే ఇంట్లో ఏం వండుకుని తిందామని ఆలోచిస్తామా? నా దేశంతో ఏం వండుకుని తిందామని ఆలోచన వాళ్ళ గురించే ఉంటది. మనం ఎంత నేను చెప్పాను పట్టించుకోవట్లేదు, వాళ్ళ గురించి నాకు అవసరం లేదు అనుకున్నప్పటికీ కూడా అది కూడా ఒక విధమైనటువంటి ఆలోచన, అది కూడా మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. అందుకని మేము గతంలో చెప్పాం ఇది కాదు ఇది అని చెప్తే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు వినకుండా ఏం చేశారు, ఇది లేదు అది లేదు ఏదీ లేదు. అందుకనే వాళ్ళు ఏం చేశారు, ప్రజలు కూడా వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము వచ్చిన దగ్గర నుంచి చూడండి, ఏదైతే వైజాగ్ అనుకున్నామో వైజాగ్ అక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీ, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్, ఒక్కోదానికి ఒక క్లైమేట్ ఉంటుంది అనేది మన ప్రకృతి ఇచ్చినటువంటి సిస్టమ్. అది చూడండి, మనకి ఇప్పుడు వైజాగ్ లో సముద్రం ఉంది, కాశ్మీర్ లో యాపిల్స్ కాస్తాయి, కాశ్మీర్ లో యాపిల్స్ మనం తీసుకొచ్చి ఇక్కడ పెడితే కాస్తాయి కాయం కదా. దుబాయ్ లో జరిగే పండేటటువంటి డేట్స్ ఇక్కడ ఉంటాయి, పండవు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మా జిల్లాలో తీసుకుంటే పల్నాడు ఉంది, పల్నాడు వెనుకబడింది అంటాం. పల్నాడు అంతా విపరీతమైనటువంటి మైనింగ్ ఉన్నటువంటి ఏరియా, అక్కడ కోట్ల కొద్ది సున్నపాయి కానీ ఇంకోటి పడిగా అక్కడ ఉన్నాయి. మాకు ఇటు తెలంగాణ బెల్ట్ వచ్చేదానికి పడుతుంది. అట్లా ప్రకృతి మనకి కొన్ని నిర్దిష్టంగా వచ్చింది, వాటిని ఎదిరించి మనం ఏం చేద్దాం చేయలేం. అదే విధంగా జస్ట్ లైక్ ఇప్పుడు వైజాగ్ లో పెట్టవలసిన పరిశ్రమలు వైజాగ్ లో పెడుతున్నాం, రాజధాని ప్రాంతంలో ఉండాల్సిన రాజధానిలో ఉన్నాయి. మనకి రాయలసీమ వైపు ఏదైతే ఫిజిబిలిటీ ఉందో రాయలసీమ ఉన్నటువంటి దాన్ని రాయలసీమ వైపు ఉపయోగిస్తున్నాం. ఇదంతా కూడా ఒక యూనిట్ గా జరుగుతూ ఉంటే అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ఏ ప్రాంతం వాళ్ళు వచ్చి మాకు అదే జరుగుతుంది అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? వాస్తవంగా మనసు విప్పి మాట్లాడుతున్నాం, మనసు మీద ఏదంటే గుండెల మీద చేయాల్సి ఏ ప్రాంతం వాళ్ళైనా ఇవాళ డన్ వస్తాను, చర్చిద్దాం. అదే ఇప్పుడు ఇది వర్షన్ కాకుండా మనం ఒక పని చేద్దాం సార్, చర్చిద్దాము ఒకసారి. మిగతా వాళ్ళది కూడా తీసుకున్న తర్వాత మీతోటి మళ్ళీ వస్తాను నేను. చిందేపల్లి ముత్సందర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఈరోజు చూస్తున్నాం వైజాగ్కి సంబంధించి మీ నాయకుడేమో రాజధాని చేస్తానని చెప్పారు, కానీ రాజధాని విషయంలో కూటమి అడ్డుపుల్ల వేసింది అని చెప్పేసి ఒక రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు అదే రాజధాని అని మీరు ఏదైతే చెప్పారో అక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, అనేక రకాలైనటువంటి కంపెనీలు వస్తున్నాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. మొన్నటి వరకు కూడా వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్నటువంటి ప్రత్యేక ప్యాకేజీ జిల్లాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం ఈరోజు అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా ఏంది? మీరు 3 రాజధానులు అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అమరావతిలోనే నిలిచిపోతే అమరావతి మీద చంద్రబాబుకి ఒక బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతో మీరు ఎలాగో చెప్పారు, వైజాగ్లో ఎక్కడ చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఏమన్నా వెళ్ళి అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీ పార్టీ భావిస్తుందా? రాజుగారు, ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీకి
వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా సోదరులు కిరణ్ గారికి, సోదరి భార్గవి గారికి శుభోదయం. సార్, ఇప్పుడు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఫ్యాక్టరీలు రావడమో లేకుంటే ఒక రాజధాని కట్టడమో అనేటిది కాదు సార్. ప్రజల యొక్క జీవన విధానాలను మెరుగుపరచడమే అభివృద్ధి. అది ఏ పద్ధతిలో అయినా కావచ్చు. అది రాజధాని కడతారా, లేకుంటే ఇంకోటి కడతారా, లేకుంటే ఇంకొక ఏదైనా రిఫార్మ్స్ తెస్తారా, ప్రజల యొక్క జీవన విధానాలని మార్పు తేవడమే అభివృద్ధి చెప్పాలంటే. సార్, ఇప్పుడు రాజధానితో అభివృద్ధి జరుగుతుందని అది ఎవరు ఊహించారు సార్? రాజధానితో మాత్రమే అభివృద్ధి జరుగుతుందంటే, రాజధానితో మాత్రమే అభివృద్ధి జరుగుతుందంటే 3 దగ్గరలకి విభజించాల్సిన అవసరం లేదు. ఒక దగ్గర పెట్టి దాన్ని అభివృద్ధి అని చెప్పచ్చు. కానీ రాజధాని మేము ఉత్తరాంధ్రకి తీసుకుపోయిన దానికి కారణం ఏంటంటే, ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసేద్దామని కాదు సార్. అక్కడ ఉన్నటువంటి ఒక నగరం ఏదైతే ఈరోజు విశ్వనగరం అని చెప్తున్నటువంటి వైజాగ్ ఉందో, ఆ వైజాగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈజీగా ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడితో ఈరోజు 2 లక్షల కోట్లు ఏదైతే రాజధానికి కావాలనేటువంటి ఒక విధానం ఉందో, ఆ 2 లక్షల కోట్ల అవసరం లేకుండా తక్కువ పెట్టుబడితో ప్రజల మీద భారం పెట్టకుండా, అప్పుల భారం పెట్టకుండా ఒక రాజధానిని క్రియేట్ చేసుకున్నటువంటి ఉద్దేశంతో అది తీసుకెళ్ళారు సార్. కానీ అభివృద్ధి విషయానికి వస్తే ఖచ్చితంగా విజయవాడ, వైజాగ్, ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి నినాదం సార్. అది ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ, అది నినాదం. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ కానీ అవన్నీ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఎయిర్పోర్ట్స్. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్స్ కానీ, కిడ్నీస్ రీసెర్చ్ హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటివే, ఉత్తరాంధ్రకు జరిగినటువంటి అభివృద్ధి. సార్, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పని ఈ విధంగా ఈ సంఖ్యలు గుద్దుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు అనుకో, వీళ్ళంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది ఆల్రెడీ అక్కడ ఓపెన్ చేసినటువంటి అదానీ డేటా సెంటరే. ఇప్పుడు అదానీ డేటా సెంటర్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానీ డేటా సెంటర్ని పెట్టారు. దాన్ని ఈరోజు కూడా పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ని అదానీ డేటా సెంటర్గా, గూగుల్ డేటా సెంటర్గా మార్చేటువంటి పరిస్థితి ఉంది. సార్, ఒకటి నేను అడుగుతున్నాను సార్ స్ట్రైట్గా, ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలా? ఆ ఉపయోగపడేటువంటి ఒక వ్యవస్థ మన ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయకుండా ఉండాలా? దానివల్ల ఆ ప్రాంతానికి విలువ పెరగాల, ఉపయోగపడాలా అనేటువంటిది నినాదం సార్. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఎత్తుకోండి సార్. గూగుల్ డేటా సెంటర్లో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ పేరు ఎందుకు మార్చి ఇచ్చారు? ఆ రోజు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ చాలా వాళ్ళకి, అదానీ డేటా సెంటర్కి ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్, వాళ్ళకి పెట్టినటువంటి కండిషన్స్ చాలవు కాబట్టి మళ్ళీ కొత్త కండిషన్స్తో, కొత్త పేరుతో, కొత్త ఇన్సెంటివ్స్తో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. సార్, గూగుల్ డేటా సెంటర్ రావడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తాం సార్. ఎందుకంటే ఆల్రెడీ మేము స్టార్ట్ చేసింది అది స్వాగతిస్తున్నాం. కానీ దానికి ఒక పార్టీ కోసం, ఒక వ్యక్తి కోసం, ఇంత ఒక ప్రచార యావ కోసం ఇంత పాటుపడ్డం అనేటువంటిది లేదు సార్. గూగుల్ డేటా సెంటర్లో మీరు అనుకున్నట్టుగా వాళ్ళు ఏం చెప్పారు సార్? 1,88,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. అదేవిధంగా 10,518 కోట్ల రూపాయలు టీడీఎస్ వస్తుందండి, ట్యాక్స్ వస్తుందన్నారు. ఎప్పటికీ 2032 లోపల. అదేవిధంగా 12 సెంటర్స్కి ఇంటర్ కనెక్టివిటీ వస్తుందన్నారు. ఇవన్నీ వస్తున్నాయా? 1,80,000 ఉద్యోగాలు, 80,000 ఉద్యోగాలు వస్తాయా గూగుల్ డేటా సెంటర్ వల్ల? అదేవిధంగా 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ వస్తుందా? లేకుంటే 12 ఇంటర్సిటీస్తో కనెక్షన్ రావడం వల్ల ఆ ఏరియాకి ఏమైనా ఉపయోగం ఉందా? సార్, ప్యూర్గా గూగుల్ డేటా సెంటర్లో పెద్దగా ఉద్యోగాలు రావు సార్. ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు. అక్కడ వచ్చేటువంటి ఉద్యోగాలు ఏదన్నా లోకల్గా వచ్చేటువంటి వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే ఆ పార్కుల్లో పనిచేసేటో, అటెండర్లో, లేకుంటే టీ కప్పులు ఇచ్చేవాళ్ళు, లేకుంటే అక్కడ ఏదన్నా లోపల పనిచేసేదానికి మాత్రం గూగుల్ డేటా సెంటర్లో ఉంటారు. కానీ ఎఫిషియన్స్ అంతా కూడా చాలా తక్కువ మంది ఉంటారు సార్, 100లోనే ఉంటారు. కాబట్టి మీరు చెప్తున్నది ఒకటి సార్. మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటున్నారు కాబట్టి, సో నేనైతే ఇంజనీరింగ్ చదువుకోవాలా, నేను ఆర్ట్స్ స్టూడెంట్ నేను. సో నాకున్నటువంటి సమాచారం చెప్తాను మధుసూదన్ రెడ్డి గారు. మీరు చెప్పినట్టు గూగుల్ డేటా సెంటర్ వల్ల 1,88,000 ఉద్యోగాలు రావు సార్.
గూగుల్ డేటా సెంటర్ ఏర్పడటం వల్ల ఆ చుట్టుపక్కల ఏర్పడేటటువంటి వ్యవస్థల ద్వారా ఈ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏమేమి వస్తాయో చెప్తాను నేను మీకు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రిక్, వినండి సార్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రిక్ రంగాలకు చెందినటువంటి నిపుణులు చాలా మంది వస్తారు. నిర్మాణ రంగ కార్మికులు వస్తారు. వాళ్ళకే దాదాపు 60,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు వస్తాయి, స్విచ్ గేర్లు వస్తాయి, కూలింగ్ సిస్టమ్లు వస్తాయి, బిల్డింగ్ మెటీరియల్ వస్తాయి, యూపీఎస్లు వస్తాయి, జనరేటర్లు వస్తాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి బ్యాకప్ పవర్ సప్లయర్స్ వస్తారు దీని వెనక. వీటితో పాటు వీటన్నిటికి కూడా పరికరాలు సరఫరా చేసేటటువంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి. స్థిరాస్తి వ్యాపార రంగం వస్తుంది, నిర్మాణ రంగం వస్తుంది, రవాణా పెరుగుతుంది, ఆతిథ్య రంగం ఊతమిస్తుంది. సో ఈ అంశాలన్నీ కూడా దాని చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇందాక మనకు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు విద్యా సంస్థలు వస్తాయి, అద్భుతమైన విద్యా సంస్థలు. విద్యా సంస్థలు ఎంఐలపై పనిచేసే కంపెనీలకు కావాల్సినటువంటి నిపుణులను తయారు చేసేటటువంటి విద్యా సంస్థలన్నీ కూడా చుట్టుపక్కలే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఎవరో చెప్పింది కాదు, గూగుల్ క్లౌడ్ సీఈఓగా ఉన్నటువంటి థామస్ కురియన్ అనేటటువంటి ఆయన చెప్పినటువంటి మాటలు నేను మీతోటి చెప్తున్నాను అనమాట. సో ఓవరాల్ గా చూస్తే కేవలం మీరు ఏదో చెప్తున్నట్టు మొదటి నుంచి కూడా మేమేమో స్వాగతిస్తూ ఉంటారు. గూగుల్ డేటా సెంటర్ కాదు, అది అదాని డేటా సెంటర్ అంటారు. మేమే శంకుస్థాపన చేసే ఉంటారు, మేమే భూమి పూజ చేసే ఉంటారు, మేమే ఇన్సెంటివ్లు ఇచ్చామంటారు, మేము స్వాగతిస్తూ ఉంటారు, కానీ దానివల్ల ఉపయోగం లేదంటారు. అసలు ఏంటి మీ స్టాండ్ ఏంటి? మీరు చదువుకున్న వాళ్ళు మీరే చెప్తున్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని. అంటే గూగుల్ డేటా సెంటర్ పెట్టేసి డేటా ఇప్పుడు నేనున్న కంప్యూటర్ ఉంది, ఇప్పుడు తిరుపతిలో ఉంది, తిరుపతికి సంబంధించి ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది. సో ఇక్కడేం ఫోన్లు తయారు చేయట్లేదు. దాని చుట్టూ ఎన్ని కంపెనీలు వచ్చాయి? శ్రీ సిటీ పరిశ్రమ ఉంది. మీ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ శ్రీ సిటీ చుట్టూ ఏ కంపెనీలు వచ్చాయి? ఎన్ని కంపెనీలు వచ్చాయి? అంటే ఒక వ్యవస్థ వస్తే ఆ వ్యవస్థ చుట్టూ అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక రంగాలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు మీరు? సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి శ్రీ సిటీ కానీ అవన్నీ కూడా నేను కూడా శ్రీ సిటీ లోకల్లోనే, శ్రీ సిటీలో వచ్చినటువంటి ఈ ప్రొడక్టివిటీ సంబంధించినటువంటి ఈ కంపెనీలకి గూగుల్ డేటా సెంటర్కి మీరు కంపేర్ చేయొద్దు. గూగుల్ డేటా సెంటర్లో ఏ విధమైనటువంటి ప్రొడక్షన్ జరగదు, అక్కడ ప్రొడక్షన్ ఉండదు. ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఈ ఎంప్లాయీస్ అంతా కూడా టెంపరీనే, అది కన్స్ట్రక్షన్ జరిగే వరకే. 60,000 మంది కావచ్చు, 70,000 మంది కావచ్చు. మీరు ఒక్కటి సార్ గూగుల్ డేటా సెంటర్లో వీళ్ళు ఇచ్చినటువంటి అవకతవకలు మీరు చూడండి సార్. అక్కడ వాళ్ళు పెట్టింది ఎంతంటే సార్ 87,000 కోట్ల రూపాయలు ఈరోజు గూగుల్ డేటా సెంటర్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్. 87,000 కోట్ల రూపాయలు గూగుల్ డేటా సెంటర్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రభుత్వం ఇచ్చింది 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది సార్. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్ ఈ ఇన్సెంటివ్ ఏంటనేది. ల్యాండ్ కోసం 7,000 కోట్లు ఇచ్చింది సార్. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ 500 కోట్లు ఇచ్చింది, విద్యుత్ రాయితీలు 4,500 కోట్లు ఇచ్చింది, జిఎస్టీ 100% రాయితీ 2,245 కోట్లు ఇచ్చింది, పెట్టుబడి రాయితీ 2,000 కోట్లు ఇచ్చింది, రోడ్స్ అండ్ మౌలిక సదుపాయాల కోసం 500 కోట్లు ఇచ్చింది. మొత్తం 22,000 కోట్ల రూపాయలు గూగుల్ డేటా సెంటర్కి ఇన్సెంటివ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇంకొకటి సార్ 2023లోనే వైజాగ్లో ఐటీ క్యాంపస్లో జగన్మోహన్ రెడ్డి గారి మొదలువాడలో ఐటీ హిల్స్ 2లో ఏమైనటువంటి ఇన్ఫోసిస్ అనేటువంటి కంపెనీని అక్టోబర్ 16, 2023లో స్టార్ట్ చేస్తే ఈ రోజు 1,000 కోట్లు విలువ చేసేటువంటి ఒక ల్యాండ్ని 20 ఎకరాల్ని 99 పైసలకి అదే ఇన్ఫోసిస్కి ఇచ్చేయడం జరిగింది సార్. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెట్టిన దాన్ని మళ్ళా ఈ రోజు పదే చెబుతోంది. ఒకటి ఇక్కడ చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు హైకోర్టు పదే చెబుతోంది. మీరు హైకోర్టుకి వెళ్ళారు, కేసులు వేశారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా మీరు కోర్టుకు వెళ్ళారు. తర్వాత వచ్చేసి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఒక కేసు అయితే నేను చూసా, ఆయన పేరు లేదు, ఆయన చనిపోయిన ఆయన పేరు మీద ఒక కేసు కూడా కోర్టులో కేసు ఉన్నటువంటి పరిస్థితి. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది భూములను అభివృద్ధి చేసేందుకు అవసరమైనటువంటి కంపెనీలకు ఇస్తున్నారు. మీకు వచ్చినటువంటి సమస్య ఏంటి, మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ ఆందోళన ఏంటి? వైజాగ్ అభివృద్ధి చెందుతుందా? ఇప్పుడు వైజాగ్ అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? ఇప్పుడు అదేదో అంటాం కదా, మీరు అసెంబ్లీకి వెళ్ళరు, అసెంబ్లీకి వెళ్లకుండానే మాకు మైకీర్ అంటారు. ఇక్కడేమో పని అసలు ఇంకా స్టార్ట్ కాల, ఇంకా భూమి పూజ కూడా జరగాల, ఈ రోజు జరగబోతుంది. అప్పుడే దానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్లు ఎందుకు, ఈ గొడవ ఎందుకు? చూడండి, మీరు కూడా రాష్ట్ర అభివృద్ధి కాముకులు అయితే చూడండి ఒకసారి, చూసి అప్పుడు జరిగినటువంటి పొరపాట్ల గురించి అప్పుడు మాట్లాడండి. మీరు ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక సరస్వతి పవర్స్ కి సంబంధించినటువంటి సున్నపు లీజ్ గనుల్ని రద్దు చేశాడు. 15 సంవత్సరాల పాటు ఏ పని చేయలేదని చెప్పేసి. మరి మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఆ సున్నపు లీజ్ గనులు మీరు తీసుకున్నారు కదా,
అంటే మీకు మాత్రం సపరేట్ గా సమావేశాలు పెట్టుకుంటారు, మీరు మాత్రం నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చేస్తే మాత్రం అక్కడ ఇన్సెంటివ్లు ఇచ్చారు, లేకపోతే ఇంకొకటి చేశారు, భూములు తక్కువకి ఇచ్చేస్తున్నారు, సో తక్కువకి ఇస్తున్నారు అనే దాని మీద రివ్యూ చేయొచ్చు. అంతేగాని దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. ఈ విషయంలో ఖచ్చితంగా మీ పార్టీ పునరాలోచించుకోవాలి. సార్ ఒకటి సార్, మేము ఎప్పుడు అభివృద్ధికి మాత్రం ముందుంటాం సార్. అభివృద్ధికి ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డంకి కాదు. మేము అభివృద్ధిని ఎప్పుడు అడ్డుకోవట్లేదు. ఈ రోజు కూడా అభివృద్ధిని మేము స్వాగతిస్తున్నాం సార్. ఒకటి సార్, ఇప్పుడు మార్కెటింగ్, ఇప్పుడు ఇది నథింగ్ బట్ జస్ట్ లైక్ మార్కెటింగ్ సార్. మార్కెటింగ్ చేయడానికి నేను సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ ఉంది సార్. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ ఇస్తే 1 గ్రాము బంగారు నాణ్యాన్ని ఇస్తారని చెప్పి మీరు చెప్తారా? అప్పుడు ఈజీగా అమ్ముడిపోతాయి కదా హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లు. 1 గ్రాము బంగారు నాణ్యాన్ని, ఒక ప్యాకెట్ హెరిటేజ్ ప్యాకెట్ ఉంటే 1 గ్రాము బంగారు నాణ్యాన్ని ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించగలరా? దానికి ఒక పద్ధతి ప్రకారం పోవాలి సార్. 10 హెరిటేజ్ ప్యాకెట్లు ఉంటే 1 హెరిటేజ్ ప్యాకెట్ ఉచితమో, 20 హెరిటేజ్ ప్యాకెట్లు ఉంటే బంగారు నాణ్యం ఉచితం చెప్పాలి సార్. సార్ ఇప్పుడు సంస్థ ఇద్దాం అలాగా. సరే ఒక్క నిమిషం, మీరు రాష్ట్రాన్ని తీసుకొచ్చి హెరిటేజ్ తో ముడి పెడుతున్నారంటే నేనేం మాట్లాడాలి అర్థం కాదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే హెరిటేజ్ తీసుకొచ్చి మీరు ముడి పెడుతున్నారు. వ్యాపారాలు చేసుకోవాలి, అందరూ వ్యాపారాలు చేసుకుంటేనే ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు. ఒక చిన్న బ్రేక్ ఉంది సార్. మసూదన్ రెడ్డి గారు మీకు అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తా. మసూదన్ రెడ్డి గారు మీకు అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తా. ప్లీజ్ ఒక చిన్న బ్రేక్ ఉంది. బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైవేట్ అండ్ హాట్ టాపిక్. లక్ష్మీభార్గవి గారు గుడ్ మార్నింగ్ అండి. అంటే నేను ఇక్కడ క్రెడిట్ చోరీ గురించి నేను వెళ్ళట్లేదు, కానీ ఎందుకంటే క్రెడిట్ చోరీ గురించి మాట్లాడి చాలా బోర్ కొడుతుంది అనమాట. సరే, దాని విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈరోజు వైజాగ్ అభివృద్ధి రాజధానితో సాధ్యమా, మీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుల పేరుతోటి సాధ్యమా అనేటటువంటి దాని మీద మాత్రమే చర్చ. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? సరే, ఇప్పుడు మనం చూసాం మసూదన్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి దాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు అని చెబుతూ ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా చెప్పారనమాట. మజ్జిగ ప్యాకెట్ అమ్మితే ఒక గోల్డ్ ఒక నాణ్యం ఇవ్వండి ఫ్రీగా, బాగా అమ్ముడుపోద్ది అని చెప్పేసి. సో దానికి దీనికి సంబంధం ఏంటో నాకైతే తెలియదు, కానీ చిన్న బయట ఒకటి వినిపిస్తాను నేను మీకు. ఎస్ వినిపిస్తాను సార్. ఖచ్చితంగా మీరు చేయాలి, ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, మేమంతా వినాలి, నోట్ చేసుకోవాలి. లక్ష్మీభార్గవి గారు ఒక చిన్న బయట ఒకటి వినండి ఒకసారి ప్లీజ్. అదానీ డేటా సెంటర్ ఏర్పాట్లు భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే, గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈరోజు ఇది జరుగుతూ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేసేయడము, అసలు మిగిలిన వాళ్ళందరూ చేసిన కృషిని అసలు పూర్తిగా అసలు సైడ్ లైన్ చేసేయడము. ఓకే అండి, ఫస్ట్ ఏమో ఇది అసలు ఒక గోడవన్ అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చిందన్నారు, మళ్ళీ ఏమో దీంట్లో కేవలం వైఎస్ఆర్సీపీనే కాదు, కేంద్రం ఉంది, సింగపూర్ ఉంది, తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో ఇంతమంది కృషితోటి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్నారు. సరే, నారా లోకేష్ గారు చెప్పారనుకోండి క్రెడిట్ కావాలంటే మీరు తీసుకోండి అని చెప్పేసి. సో ఏమంటారు మేడం ఓవరాల్గా? అందరికీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. బేసికల్లీ ఇది ఉత్తరాంధ్రయే కాదు, ఆంధ్రప్రదేశ్ ఒక 100 ఏళ్ల కలండి. మనకి ఎకానమీ, మనకి సోర్సెస్ అనేది మనకి సరైన కంపెనీలు లేక, మనకి అవి మన ఎఫర్ట్ చేయగలిగిన శక్తి లేక చాలా మంది యూత్ చదువుకున్న వాళ్ళందరూ బయట దేశాలకు వెళ్ళి బయట రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తున్న పరిస్థితి. ఇవాళ ఉత్తరాంధ్రలో ఈ గూగుల్ డేటా సెంటర్ ఓపెనింగ్ అనేది నిజంగా మన అందరి చిరకాల వాంఛ, ఈ కోరిక తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ కంగ్రాచులేషన్స్. తప్పకుండా మా యూత్ అంతా, ఎందుకంటే మీరు అందరూ అనుకుంటారు ఉత్తరాంధ్ర జిల్లాలు, స్పెసిఫిక్గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు వెనుకబడి ఉన్నాయని అనుకుంటున్నారు. బట్ అవన్నీ కూడా 50 ఏళ్ల క్రితమే పిల్లలందరికీ కూడా మనకి, ఎందుకంటే మన అంత వర్షాధార నదులు తప్ప జీవనదులు లేవు, మనకి పంటలు లేవు, కాబట్టి పిల్లలందరూ చక్కగా చదువుకోవాలి, చదువుకుంటేనే మీరు బాగుపడతారని ఒక లైన్ ఇచ్చి మమ్మల్ని అందరిని పెంచిన పరిస్థితి. అందుకే అందరూ కూడా బాగా చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఇవాళ ఈ గూగుల్ సెంటర్ తర్వాత మనకి వరుస కట్టి కంపెనీలు రావడానికి అనేక అవకాశాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ చాలా కంపెనీస్ మనకు వచ్చాయి. ఇంకా ముందు అసలు లోకల్ ఎకానమీ చాలా ఫాస్ట్ గ్రో అయ్యే సందర్భం ఉంటుంది. అదే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ భూముల రేట్లు కూడా పెరుగుతాయి. ఈ ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎందుకంటే ఈ గవర్నమెంట్ తన ఫోకస్ కూడా బాగా ఫాస్ట్గా ఈ ఉత్తరాంధ్ర జిల్లా, స్పెసిఫిక్ విశాఖపట్నం,
మన మీద పడుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా డెవలప్ అవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఏంటంటే వాళ్ళకి క్రెడిట్ చోరీ అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే వాళ్ళు పని చేయరు, చేసేవాళ్ళని చేయనియరు. ఇంత మంచి శుభతరుణంలో కూడా వైసీపీ కోసం మాట్లాడుకోవాల్సిన దుస్థితి రావడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే వీళ్ళకి బుర్ర లేని వాళ్ళు అందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు. అందరూ చదువుకున్నారమ్మా, అందరికీ తెలుసు. ఆ మాటలు వెనక్కి తీసుకోండి, అది పద్ధతి కాదు. బుర్ర లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, బుర్ర లేదా? మీకు ఎక్కడ మోకాల్లో ఉందా? మరి ఎంత ఇస్తారు ఇన్సెంటివ్? 99 పైసలకి 99 పైసలకి ఇచ్చేస్తారా మీరు? 20 ఎకరాలు అంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తారా? మీ బ్యాక్గ్రౌండ్ ఎంత తీసుకుంటున్నారు? ఇన్ఫోసిస్ కి 20 ఎకరాలు 99 పైసలకి ఇచ్చి లోకేష్ దానికి బ్యాక్గ్రౌండ్ ఎంత తీసుకుంటున్నాడు? ఇది అభివృద్ధి? రాష్ట్రాన్ని అమ్మేది అభివృద్ధి? రవాజాకి ఇస్తారా ఫ్రీగా? రియల్ ఎస్టేట్ వ్యవస్థకి ఇస్తారా ఫ్రీగా? మీకు బుర్ర ఉందా? అంటే లోకేష్ గమనానికి బుర్ర ఉందా? రాష్ట్రాన్ని వినాలి. ఏంది వినేది? వినాలి. లోకేష్ గారు ఆల్రెడీ మీకు ఆయన చాలా స్పష్టంగా మీకు ఆయన చెప్పారు, మీకు కావాలంటే క్రెడిట్ స్టోరీ తీసుకోండి. కావాలి రాష్ట్రాన్ని ఎమ్మేస్తున్నారు మీరు. రాష్ట్రాన్ని 99 మీరు దేవుడి సాక్షి చెప్పండి. ఇన్ఫోసిస్ దగ్గర 20 ఎకరాలు తీసుకుని చంద్రబాబు నాయుడు ఎంత తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ లో? మీకు తెలుసా? ప్లీజ్ అండి, ప్లీజ్ మసూద్ రెడ్డి గారు, మీరు టచ్ చేయదని చెప్పాము మేము. విశాఖపట్నం అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏదైనా చిత్తశుద్ధి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఉత్తరాంధ్ర మీద అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముసలి కంపెనీలు ఖర్చు వచ్చిన కంపెనీ, వాళ్ళకి వచ్చే కంపెనీ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరణలో వచ్చినట్టుగా మీరు ఊరికే బుర్ర తక్కువ మాటలు మాట్లాడద్దు. ఈ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ కంపెనీలు తీసుకు. సార్ ఒక్క నిమిషం వినండి సార్. ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇక్కడ ఉన్న యూత్ కి, చదువుకున్న వాళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు. చాలా మంది సార్ దీనికి బుర్ర తక్కువ. తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు వినండి సార్, మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ 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 వారు మాట్లాడాక మీరు మాట్లాడదు ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడమని మీ నాయకుడు చెప్పలేదు. గట్టిగా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏది బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నారు మీరు? వినాలి. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ మీరు చంద్రబాబు నాయుడు చేసే పనులు కూడా బుర్ర తక్కువ పనులు, అంత లోఫర్ పనులు, లోపభూయిస్తున్నటువంటి పనులు. పెడితే అభివృద్ధి చెందుతుందని మేము వాళ్ళు చెప్పామా? వాళ్ళు కూడా మేము అపోజ్ చేసాం. మీ నాయకుడిలో అప్పుడు అంత అంగీకారం తెలిపి మళ్ళీ బయటికి రాగానే గెలవగానే మేము స్టెప్ మార్చలేదు. ఫస్ట్ నుండి ఒకటే మాట మీద ఉన్నాం, ఒకటే ఆలోచనతో ఉన్నాం. దాన్ని మీరు గౌరవించాలి. అరిస్తే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎకరా 99 పైసలకి 20 ఎకరాలు 99 పైసలకి రాష్ట్రానికి సార్ ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను మీకు. టీసీఎస్ కంపెనీకి 99 పైసలకి భూమిని ఇవ్వడం మీకు ఇష్టమా లేదా? ఆ కంపెనీకి భూమి ఇవ్వడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? సార్ మేము టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఏ కంపెనీ అయినా కావచ్చు రాష్ట్రంలోకి రావడానికి నేను టీసీఎస్ గురించి మాత్రం అడుగుతున్నాను సార్. మేము స్వాగతిస్తున్నాం. సరిగ్గా అయిపోయింది. 99 పైసలకి భూములు ఇవ్వడాన్ని ఒక్క నిమిషం ఎందుకు స్వాగతిస్తున్నారు? టీసీఎస్ కి స్వాగతించిన వాళ్ళు మిగతా వాటికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? సార్ మేము 99 పైసలకి ఇవ్వడానికి స్వాగతించట్లేదు సార్. దాన్ని ఒక క్రమబద్ధీకరణ విధంగా స్వాగతిస్తున్నాం. నేను ఒకే ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్. టీసీఎస్ కంపెనీకి 99 పైసలకు భూములు ఇవ్వడాన్ని మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? టీసీఎస్ఏ కాదు, ఏ కంపెనీకైనా సరే 99 పైసలకి ఇవ్వడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ కంపెనీని ఏదో ఒక విధంగా మన దగ్గర తీసుకురావాలి. రేపటి నుంచి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయండి. గూగుల్ డేటా సెట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసండి. టీసీఎస్ కి సంబంధించి 99 పైసలకు ఇవ్వడానికి మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన మీరు ఇవ్వగలరా? సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఏదైనా కంపెనీని మీకు సింపుల్ గా చెప్పాను. ఒక హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ అమ్మడానికి, ఒక హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ అమ్మడానికి ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిత్తశుద్ధి ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు గుర్తుపెట్టుకోండి,
చంద్రబాబు నాయుడు కపట ప్రేమ, చంద్రబాబు నాయుడు గారి కపట ప్రేమ, డబ్బులు పుట్టియారని సార్ చాలా చిత్తశుద్ధి ఉంది. ఆ చిత్తశుద్ధిని మేము డెఫినెట్ గా మేము అందరం గ్రహించాం కాబట్టి మేము అందరం ముందు చూపుతూ ఉన్నాం. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో, ఉత్తరాంధ్ర మీద ఎంత అభిమానం ఉందో ఆయనకి మాకు తెలుసు. సార్ ఒకటి ముందు మా వాళ్ళందరికీ ఉద్యోగాలు కనీసం ఎంత గవర్నమెంట్ ఎసెట్ లేకుండా అన్ని తాకట్టలో పెట్టారు. మీరా మాట్లాడతారు వచ్చి, మీకేం చిత్తశుద్ధి ఉంది, ఏం రైట్ ఉంది మీరు మాట్లాడడానికి? వీళ్ళ డిబేట్ కి మీరు నిజంగా రాకుండా ఉండాల్సింది. ఏం రైట్ ఉంది మాట్లాడుతున్నారు? ఉత్తరాంధ్ర అభివృద్ధి మీరు చూడండి, ఇంకొక 10 ఏళ్లలో ఉత్తరాంధ్ర ఎలాంటి స్థాయిలో ఉంటుందో. మీరు ముందు ఆగండి మేడం, ప్లీజ్. ఓకే, గాది వెంకటేశ్వరరావు గారు. సో ఇప్పుడు నేను ఒకటి అడిగాను, ఇప్పుడు చిందేపల్లి మసూదన్ టీసీఎస్ కంపెనీకి కాదు మీతో చాలా ఉంది పని, ఇప్పటికి అయిపోలేదు, ఇంకా చాలా పని ఉంది, మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. గాది వెంకటేశ్వరరావు గారి ఒపీనియన్ తీసుకుందాం. ఎందుకంటే సార్ ఇప్పుడు 99 పైసలకి టీసీఎస్కి ఇవ్వడాన్ని మీరు స్వాగతిస్తున్నారా, లేదంటే ఏ కంపెనీకైనా సరే మేము స్వాగతించామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరి 99 పైసలకి ఇస్తున్నారు అని చెప్పేసి, టీసీఎస్కి ఇస్తున్నారని చెప్పేసి ఆ రోజు నానా హడావుడి చేశారు. ఆ తర్వాత టీసీఎస్ పేరు ఎత్తడానికి కూడా వైసీపీ వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. ఏమైనా కారణం ఉందంటారా సార్ దీనికి? రాజకీయాల్లో ఏమైపోతుందంటే వాస్తవానికి మధుసూదన్ రెడ్డి గారు చదువుకున్న ఆయన విజ్ఞత ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పార్టీ స్టాండ్ ఓవర్కమ్ చేస్తుంది. ఇప్పుడు ఆయన వాస్తవంగా అంగీకరిస్తాడు, కానీ మధుసూదన్ రెడ్డి ప్లీజ్ ఏంటంటే కొంత పార్టీ స్టాండ్ తప్పకగానే నేనేమంటానంటే, మనం ఒక పార్టీకి రిప్రజెంటేట్ చేస్తున్నప్పటికీ కూడా వాస్తవాన్ని మాట్లాడగలగాలి. మనకి తెలుసు ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చెప్పిందేనా మనకంటూ ఆలోచన లేదా? మనం కూడా చదువుకున్నాం కదా. అంటే వాళ్ళేమన్నా ఏదో పైనుంచి వాళ్ళు ఏం ఊడిపడలేదు కదా, మనకులాగానే కదా, పుట్టినాళ్లే కదా కాదు. వాళ్ళకి మనకంటే కొంచెం ప్రోగ్రెసివ్ గా కొంచెం ఆలోచన విధానం ఉంటుంది. బట్ లీడర్లు అయ్యారో మనం వాళ్ళ కింద మనం ఉన్నాం. అయినంత మాత్రాన వాళ్ళే సూపర్, వాళ్ళు ఏది మాట్లాడితే కరెక్ట్ అని కాదు కదా. కొంచెం అర్థం చేసుకోవాలి. మనం కూడా పొలిటీషియన్స్ గానే వచ్చాం కదా, పొలిటీషియన్స్ వచ్చాము, డిబేట్ లో కూర్చుని మన వాయిస్ నే కొన్ని లక్షల మంది వింటున్నారు కదా. ఇన్నేదప్పుడన్నా మనం కొంచెం ఆలోచించాలి కదా. డిబేట్ లో కూర్చుని ఏదో ఇక్కడ వాడెవడో చెప్పాడు వీడు చెప్పడం కాదు కదా. మనకు కూడా కొంచెం ఉండాలి. ఎంతసేపు అయితే పార్టీ రాసిస్తేనో అలా 4 లైన్లు పట్టుకుని మనం మాట్లాడతాం కాదు. మనకు కూడా కొంచెం ఉండాలి ఆలోచన విధానం. వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఆ విఘ్నత లేకుండా మనం డిబేట్లకు వచ్చామంటే ఇట్స్ వెరీ బ్యాడ్. ఇప్పుడు ఎస్, ఖచ్చితంగా మీరు మొదలు పెట్టిందే అదానికి మీరు ఇచ్చారు కాదనలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో అదానికి ఇచ్చారు కాదనట్లేదు. అదానికి దాదాపు నాకు తెలిసి అక్కడ గంగవరం పోర్ట్ కూడా రాసిచ్చారు. ఏ రకంగా రాసిచ్చారో మనందరూ తెలుసు. నేను అనేది ఏంటంటే ఇది చూస్తారు ప్రజలు. గంగవరం పోర్టుని అదానికి రాసివ్వాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అది వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి ఒక ప్రాజెక్టుని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టారు. ఇందాక లక్ష్మీబారి గారు చెప్పినట్టుగా చాలా భూమిని మీరు తాకట్టే పెట్టారు. అసలు ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా అని నేను అంటుంది. ఇవాళ మనము ఫ్రీగా ల్యాండ్ ఇస్తున్నాం అంటే దేనికి ఇస్తున్నాం? ఒక కంపెనీ రావాలంటే కొంత ఇన్సెంటివ్స్ పోతే ఎందుకు వస్తారు వాళ్ళు? అది ఇవాళది కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి దేశంలోనూ ఉండేటటువంటి అది ఒక ఏమంటాం, అది ఒక ప్రిన్సిపల్. అది ఎవరైనా కానీ వర్క్లో వచ్చేరు కదా, ఎవరు వర్క్లో రారు, కొంత ఉంటుంది. అదే కదా మీరు హైకోర్టుకి వెళ్ళగానే హైకోర్టు కూడా కామెంట్ చేసింది కూడా అదే కదా. సరే కోర్టు తీసుకొచ్చే పక్కన పెడదాం, మనకైనా ఉండాలి కదా. మన ప్రాంతంలో అభివృద్ధి చెందడం కోసం ఒక వ్యక్తి వచ్చి పెట్టుబడి పెడతానంటే అతనికి ఏదో ఒకటి మనం కల్పించగలగాలి కదా. ఫెసిలిటీస్ అన్నా కల్పించాలి, అతనికి ఏదో ఒకటి కొంత లాభం అన్న చేకూర్చాలి. లేదంటే ఎవరు వస్తాడు? మనం వెళ్తామా? మనం బాగుంది కదా వరకునే, మనమేనా ఎన్ని పనిచేసి వస్తామా? ఎవరు చేయం కదా మనం. జస్ట్ అది కూడా ఉంటది కదా. పారిశ్రామిక విధానంలో కూడా కొంత విధానం ఉంది. అదేదో మనమే కూడా తీసుకున్నది కాదు. మీరు తాకట్టు పెట్టారు పోయినసారి భూములన్నీ కూడా. ఎందుకని మేము అడిగితే ఏం చెప్పారు మీరు? సమాధానం ఉందా అసలు మీ దగ్గర? సమాధానం లేదు కదా. గంగవరం పోర్టును రాసిచ్చేశారు. ఎందుకు అంటే మాట్లాడారా? లేదు కదా. కొన్ని సార్లు మైనింగ్ కంపెనీని మీ ఇష్టానుసారంగా రాసేశారు. మేము పోరాటాలు చేశాం, విన్నారా? వినలేదు కదా.
ప్రజలకు వచ్చేటటువంటి దాన్ని తీసేసి మీరు పర్సనల్ గా ఒక వ్యక్తికి కట్టబెట్టినటువంటి విధానం గతంలో జరిగింది. ఇప్పుడు నేను ఏమంటాను, అది కాదంటారు. ఇప్పటికైనా మీరు ఆలోచన విధానం తెచ్చుకోండి. క్రెడిట్ చోరీ అది కొత్త పదం ఒకటి పెట్టారు, అది కాదు కదా. ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్. మీరు ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, మేము ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, లేదు మీరు ఒక 10 సంవత్సరాలు మీరు ఉండొచ్చు, తర్వాత మళ్ళీ మారొచ్చు. మీరు మీ నాయకుడు కళ్ళగన్నట్టుగా ఒక 30 సంవత్సరాలు లేరు కదా. 30 సంవత్సరాలు ఉన్న తర్వాత అయినా సరే, 30 సంవత్సరాల తర్వాత అయినా సరే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది కదా, ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది కదా. సో కంటిన్యూస్ గా ఉన్నప్పుడు మీరు చేసిన దాన్ని మళ్ళా అది సక్సెసివ్ గా గొప్పగా చెప్పుకోగలగాలి. నేననేది అది సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎస్ మాకు గతంలో ఆయన మంచి పని చేసేలాడు, దానివల్ల మేము ఇంకొంచెం ముందుకెళ్ళగలుగుతున్నాము అనే ఒక భావన రాజకీయ నాయకుల్లో కూడా ఉండాలి తప్పితే, అరే ఎంతసేపు మనం ఎక్కడ ఆగిపోతున్నాం, ఆయన చేస్తే అది తప్పు, మనం చేసింది రైట్, ఆయన చేసింది వచ్చినా కంటే పగలగొట్టాలి, ఇది కాదు కదా విధానం. పగలగొట్టే విధానం కాదు కదా. పగలగొట్టడానికి ఎవరిమి, మీ సొమ్మా నా సొమ్మా, లేదంటే ఇంకొంచెం ఇంకెళ్ళి మాట్లాడాలంటే మీ తాతలు సంపాదించిందని ప్రజలకు పెడతామా, మా తాతలు సంపాదించిందన్న ప్రజలకు పెడతామా? కాదు కదా. ప్రజల సొమ్మునే మనము 5 సంవత్సరాలు కూడా మానిటరింగ్ చేయటమే, మనం అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ ప్రజలకు తిరిగి మళ్ళీ ప్రజలకి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వం అంటే. అంతకు మించి ఏం లేదు కదా. మన సంపాదించి పెట్టట్లేదు కదా. కానీ దానికి కూడా మనం ఈ రకంగా కొట్టుకుని తట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసే ఒక ఆలోచన రాజకీయ పార్టీ చేస్తుందంటే వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్. రాజకీయ పార్టీలు ప్రజల ప్రశాంతత కోసం కదా, ప్రజలు అన్రాష్ట్ర ఉండటం కోసం కదా. మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకి అన్నరాష్ట్రం కలిగిస్తే మనం ఎట్లా రాజకీయ నాయకుడు పోతాము? ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు మంచి గురించి ఆలోచించాలి కదా. అది ఎంతసేపు మన గురించేనా? చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చంద్రబాబు నాయుడు మీరిద్దరేనా? ఇదా? లేదంటే మీరిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత? ఆ ముగ్గురు వ్యక్తులు రాష్ట్రం అంటే, ఆ ముగ్గురు వ్యక్తుల కోసం రాష్ట్రం అంటే కాదు కదా. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి చేయాలి, అది కదా వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచన ప్రజలకు ఎవరు మంచి చేస్తారంటే, ప్రజలు ఎవరు నమ్మితే వాళ్ళకి అందరం ఎక్కిస్తారు. ఈ చిన్న సింపుల్ వదిలేసేసి మనం ఎంతసేపు ఉన్నా ఈ మా పార్టీ చెందింది కాబట్టి అదే మాట్లాడదామంటే అది కాదు. మసూద్ రెడ్డి నువ్వు చదువుకున్నవాడివి. నేనేమంటానంటే ఎస్ తప్పు అయితే తప్పందాం. ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు తప్పు అనుకో, అప్పుడు మీరు చేసిందే కరెక్ట్ అవ్వదు, లేకపోతే నేను మాట్లాడేదే కరెక్ట్ కాదు. నేను తప్పు చేయొచ్చు, మీరు తప్పు చేయొచ్చు. కానీ దాన్ని మనం ఇద్దరము కలిస్తే ఒప్పు ఎలా చేయాలి, మనం ఇద్దరము కలిసి మంచి ఏం చేయాలి, అది కదా మనం ఆలోచించాలి రాజకీయ పార్టీలుగా. కానీ మనం అది మిస్ అవుతున్నాం. ఎంతసేపు మీరు అన్నారు కాబట్టి మేము అనాలి, లేకపోతే మీరు కట్టారు కాబట్టి మేము పగలు కొట్టాలి, మీరు ఏది చేస్తారు కాబట్టి నేను తీసేయాలి. ఇది కాదు కదా. ఇది కాదు. అల్టిమేట్ గా ప్రజలు అర్థం చేసుకుంటారు. మనం ఏమనుకుంటాం అంటే మనమే సూపర్ జీనియస్ అనుకుంటాం, మనమే బాగా తెలిసిన మేధావులం అనుకుంటాం. కానీ మనకు మించినటువంటి తెలివితేటలు ప్రజలకు ఉన్నాయి. ప్రజల్లో చదువుకుని వస్తున్నారు, వాళ్ళు గమనిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం అనేది. మనం ఏం చేస్తున్నాం గమనించే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది మర్చిపోకూడదు. మనం మంచి చేస్తేనే ప్రజలు తిరిగి మనకు ఓటేస్తారు, అదర్వైజ్ వాళ్ళు ఓట్ అయ్యారు. అది చూసాం గతంలో కూడా. అందుకని ఎప్పుడు కూడా మనం ఏదో మన ఆలోచన విధానమే కరెక్ట్ కాదు. నేను చేసేదంటే తప్పు ఉంది. లాస్ట్ టైం చెప్తాను, ఒక్క నిమిషం నేను ఉదాహరణ చెప్తాను. నేను చూద్దామని చెప్పి వెళ్ళాను అక్కడ అనంతపురం కియా పరిశ్రమలో కారు చేసే ప్రతి పార్ట్ కూడా ఒక్కొక్క సెక్టార్ తీసుకొచ్చింది. మొత్తము కూడా ఏది కూడా కియా పెట్రోల్ తయారవదు. చుట్టుపక్కల సో మెనీ కంపెనీస్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి తీసుకొచ్చేస్తారు, ఒక్కొక్క పార్ట్ కూడా తీసుకొస్తారు. ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని వేల గోడవన్లతో వచ్చినాయి. అంటే అది అభివృద్ధి అంటే అది ఒక కంపెనీ వచ్చినప్పుడు దాని రెస్ట్ ఆఫ్ దానికి సంబంధించిన గోడలు వస్తాయి. అది కానీ మనం ఆలోచించాల్సింది ఎంతసేపు కియా పెట్టాడు, కియా ఏముందని గతంలో మీరు నాన్న యాగి చేశారు. అది కాదు కదా. ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ప్రాంతం వచ్చి శ్రీ సిటీ గురించి మాట్లాడారు. ఓకే సార్, ఓకే. ఎస్ వెంకటేశ్వర గారు, ఎస్ మళ్ళీ వస్తా. ఎస్ వెంకటేశ్వర గారు, ఎస్ ఓకే ఓకే అర్థమైంది. ఎస్ మాట్లాడదాం సార్. ఎస్ వెంకటేశ్వర గారు మాట్లాడదాం. చింతపల్లి మసూదర్ రెడ్డి గారు, ఇందాక నేను పదే మిమ్మల్ని టీసీఎస్ అనే కంపెనీ గురించి నేను ఎందుకు అన్నానంటే, ఒక్కసారి పీసీఆర్ డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి. 2025 ఏప్రిల్లో టీసీఎస్కి సంబంధించి 99 పైసలకి భూములు ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. తీసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మీ పార్టీకి సంబంధించిన నాయకులు దీన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఇప్పుడు ఏ విధంగా అయితే వ్యతిరేకిస్తున్నారో, రాష్ట్రాన్ని అపరంగా తీసుకెళ్లి కంపెనీలకు ఇస్తున్నారు, టీసీఎస్ ముసుగులో వర్షా అనేటటువంటి ఒక కంపెనీ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఒకసారి ఆ డాక్యుమెంట్ చూడొచ్చు. ఇది వచ్చేసి ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ అనమాట, పీఈటీ అంటాము. ఇది వచ్చేసి టాటా కన్సల్టింగ్ టాటా ట్రస్ట్లకు సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చేటటువంటి ఒక సంస్థ. మీరు ఎప్పుడు ఏప్రిల్ 2025లో ఈ నిర్ణయం తీసుకున్నారు, అప్పుడు మీరు దీన్ని వ్యతిరేకించారు. కరెక్ట్గా అక్టోబర్లో అనుకుంటాను, ఒక్క నిమిషం, అది ఎప్పుడో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 అక్టోబర్ 2025లో చెక్కు రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ట్రస్ట్ నుంచి 10 కోట్ల రూపాయలు
ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి పరిస్థితి. సో ఆ రోజు నుంచి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు టీసీఎస్ అనే పదాన్ని మాట్లాడట్లేదు అనేటటువంటి ఒక విమర్శ వ్యక్తమవుతుంది. నాకు తెలియదు, అందుకే నేను మిమ్మల్ని పదే పదే అడిగినటువంటి పరిస్థితి. సో ఎందుకని అంటే అప్పుడేమో 10 పైసలకి ఇచ్చారు, 99 పైసలకి ఇచ్చారని చెప్పేసి ఏమో మీరు ఆ రోజు వ్యతిరేకించారు. తర్వాత మీకు అది 10 కోట్లు వచ్చింది. మరి తీసుకోకూడదు కదా మీరు, ఎందుకంటే మీరు మాకు 10 కోట్లు ఇస్తున్నారు, మేము తీసుకోము, ఎలక్టోరల్ బాండ్స్ మేము తీసుకోము, ఎందుకు అంటే మీకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం, రాష్ట్రం మాకు ఇంపార్టెంట్, మీరు ఇచ్చే 10 కోట్లు కాదు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారండి? సార్ ఈరోజు టీసీఎస్ మీద 99 పైసలకో లేకపోతే ఇంకో కంపెనీ మీద 99 పైసలకో మేము వ్యతిరేకంగా పోరాడడం లేనటువంటిది పొరపాటు సార్. మేము ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని ఈ విధంగా దోచిపెట్టేటువంటి దానికి మేము వ్యతిరేకం ఎప్పుడు కూడా. అదేదో ఎలక్ట్రల్ బాండ్ నాకు పెద్ద ఐడియా లేదు సార్ నిజంగానే దాని గురించి. కానీ మా పార్టీ ఈరోజు స్టిల్ నౌ మేము ఇప్పుడు చెప్తున్నారు, మన వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు, ఆయన కూడా చదువుకోండి పాపం, అడ్వకేట్ ఆయన ఏ కంపెనీ యొక్క స్థితిగతులు ఏంది దాంట్లో ఉన్నటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. కియా కంపెనీ గురించి, శ్రీ సిటీ కంపెనీ గురించి మాట్లాడుతున్నాడు. కియా కంపెనీ, శ్రీ సిటీ కంపెనీ ఈ రెండు కూడా దాంట్లో ఉన్నటువంటి కంపెనీ ప్రొడక్టెడ్ ఓరియంటెడ్ కంపెనీస్. ఎప్పుడైనా సరే ప్రొడక్టెడ్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటే దాని పక్కన చుట్టూ కూడా ఈ యాక్సలరీస్ రావడం అనేటువంటిది జరుగుతుంది, అక్కడ లోకల్ ఏరియా డెవలప్ అవడం అంటూ జరుగుతుంది. కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అనుబంధంగా ఒక సంస్థలు రావడం అనేటువంటిది జరగదు. ఇది ఆ సంస్థ డెవలప్ అవుతుంది, ఆ సంస్థకు అనుబంధంగా పెద్దగా రావు. అదే మీకు కియా కంపెనీ ఉంది, మీరు పోయారు, వెంకటేశ్వరరావు గారు పోయారు, కియా కంపెనీకి దానికి కావాల్సిన యాక్సలరీస్ అన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా శ్రీ సిటీలో ఉన్నాయి, చాలా ప్రొడక్టివిటీ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, దానికి అనుబంధంగా కొన్ని వేల కంపెనీలు వచ్చాయి. ఇటువంటి కంపెనీలకు రావడం కానీ గూగుల్ డేటా సెంటర్, పర్టికులర్గా గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఈ యొక్క సెంటర్కి అనుబంధంగా రావడం అనేటువంటిది అవివేకం. దాన్ని బేస్ చేసుకుని రావడం అనేటువంటిది. గూగుల్ డేటా సెంటర్ అనేది సార్ ఇప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు సార్, డేటా సెంటర్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడే ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ డెవలప్ అవుతాయి, వైజాగ్లో డెవలప్ అవుతాయి అనేటువంటిది అవివేకం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా మార్చుకోవాలి, ఆ రూల్ మార్చుకోవాలి. ఎందుకంటే అది చూద్దాం సార్, విశాఖ అనేటువంటిది సార్ ఒక్కటి సార్, విశాఖ అనేటువంటిది వాతావరణ పరంగా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక సదుపాయాల పరంగా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ల పరంగా అక్కడికి ఐటీ కంపెనీలు రావడం అనేటువంటిది వస్తున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారా, లేకపోతే గాది వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ కంపెనీలు వస్తాయి. దాంట్లో ఏమి మార్పు ఎట్టి పరిస్థితుల్లో రాదు. సరే అదే ఇప్పుడు సార్ ఒకటి సార్ ఇప్పుడు లూలు కంపెనీ ఒక కంపెనీ ఉంది సార్. లూలు కంపెనీ అనేటువంటి కంపెనీ అహ్మదాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ని 540 కోట్ల రూపాయలతో పర్చేజ్ చేసి ఆ లూలు కంపెనీ పెట్టింది సార్. కానీ అదే లూలు కంపెనీకి మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, తక్కువ లీజుతో 95 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేశారు. అంటే అహ్మదాబాద్లో వారు 540 కోట్ల రూపాయలతో కొంటే ఏడు నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు అంటే ఇది నేను ఆహ్వానిస్తున్నాను అంటున్నారు. ఆహ్వానించండి సార్, ప్రతి ఒక్కదానికి మేము ఆహ్వానానికి మేము ఎప్పుడు తిరస్కారం కాదు, కానీ ఆహ్వానించే విధానంలోనే మార్పులు చేయాలంటున్నాం. అక్కడ ఒకటి సార్, ఇక్కడ ఒక ప్రాథమిక సూత్రం మర్చిపోతున్నారు మీరు. చెప్పండి సూదన్ రెడ్డి గారు, ఒక ప్రాథమిక సూత్రం ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఫ్రీగా ఇచ్చారని స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీగా కాదండి, ఆకర్షించడం కోసం రకరకాలైనటువంటి డిస్కౌంట్లు పెడుతుంటాం. మనం రోజు కూడా చూస్తుంటాం. అవును సార్, ఒక మజ్జిగ ప్యాకెట్ అమ్మడానికి 5 ఏళ్ల పాటు వినండి సార్, మజ్జిగ గురించి మీరు మజ్జిగ వదిలేండి ఫస్ట్. ఎండాకాలం మజ్జిగ తాగి మీకు ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే వినండి సార్ 5 ఏళ్ళు రాష్ట్రానికి ఏమి రాలా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి రాలా, మీరేదో ఇప్పుడు అన్ని మేమే తెచ్చేసామని చెప్తున్నారు, బాగానే ఉంటాయి. సరే ఏమొచ్చి చెప్పండి. భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చారు, 4 పోర్ట్లు ఎవరు కట్టారు? యానించి తెచ్చారు సార్ మీరు? యాడికి సార్ తెచ్చేది? సంతకం పెడితే కాదు. నేను మీకు నోటి మాట చెప్పి కావాలి కదా, ఇంకా ఇప్పుడు జగన్ ఊర్లు ఇన్ఫోసిస్ ఎక్కడ కట్టారు? వాళ్ళు ఏదో వచ్చి రెంట్ హౌస్ లోకి వచ్చి రెంట్ బిల్డింగ్ తీసుకుంటే మీరు పోయి రిబ్బన్ కట్ చేశారు. ఇన్ఫోసిస్ కి మీరే రాష్ట్రానికి తీసుకుంటే పెట్టా, వాళ్ళు ఏదో ఇన్ఫోసిస్ సెంట్రల్ 2023లో రిబ్బన్ కటింగ్ చేశారు. ఆ ఇన్ఫోసిస్ మేము తెచ్చేసి ఉంటారు.
కాదు సార్ అంటే దానికి ప్రతిదానికి ప్రారంభం ఒకే అడుగు ఉంటుంది సార్. అహ్మదాబాద్ గురించి ప్రతిదానికి ప్రారంభం ఒకే అడుగుతో అహ్మదాబాద్ సాగుతుంది. గురించి కాదు సార్, అహ్మదాబాద్ గురించి మీరు మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అహ్మదాబాద్కి చాలా తేడా ఉంది. అది అభివృద్ధి చెందింది, ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ముందు మన ఆంధ్రప్రదేశ్ పాత ఆంధ్రప్రదేశ్ అని మర్చిపోండి. ఫస్ట్ మీరు ఆ మైండ్లో నుంచి తీసేయండి. మనది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, 10 ఏళ్ళు దాటిపోయింది, దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేది మైండ్లో పెట్టుకుని మిగతా రాష్ట్రాలతో మీరు నిస్వార్థంగా చెప్పండి సార్. పోల్చుకుంటే సార్ రాజు గారు మీరు నిస్వార్థంగా చెప్పండి. లూలు అనేటువంటి కంపెనీని ఒక నామినల్ రెంట్తో దీంతో 95 సంవత్సరాలకి నామినల్ లీజ్తో 95 సంవత్సరాలకి ఇంత విలువ కలిగిన ప్రాపర్టీ ఇవ్వడం అనేటువంటిది ధర్మమేనా? మీరు చెప్పండి. తీసుకురావాలి. ఇప్పుడు మీరున్నారు ట్రైడెంట్ అనేటటువంటి హోటల్స్, తాజ్ హోటల్స్, ఐ థింక్ ఏదో ముంతాజ్ సంథింగ్ ఏదో పేరు ఉంది. అది ఆ పేరు తిరుపతిలో ఇచ్చారు భూములు, తర్వాత కైలాసగిరిలో ఇచ్చారు భూములు, తర్వాత అన్నవరం దగ్గర ఇచ్చారు భూములు, తర్వాత వచ్చేసి కడప దగ్గర ఉన్నటువంటి ఒక పర్యాటక ప్రాంతం దగ్గర ఇచ్చారు. హోటల్స్ కట్టుకునే దానికి మీరు స్టాంప్ డ్యూటీ కూడా మినహాయించేసి భూములు ఇచ్చేసినటువంటి పరిస్థితి. మరి అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈరోజు మీరు లూలు మాల్ గురించి మాట్లాడుతున్నారు. నేను కూడా మీ మనస్సాక్షిని నేను అడుగుతున్నాను. మీరు కావాలంటే నేను అది జియో కాపీ మీకు పెడతాను. ఏది టూరిజం పాలసీలో భాగంగా మీరు భూములు ఇచ్చేసారు, భూములు ఇచ్చేసినట్టు పరిస్థితి. ఫ్రీగా ఇచ్చారా లీజుకి సార్? ఏదైతే లూలు మాల్కి ఇచ్చారో, లూలు మాల్కి ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ హోటల్స్ కూడా అలాగే ఇచ్చారని చెప్తున్నా నేను. లూలు మాల్కి ఏ విధంగా మీరు ఇచ్చారో అంటున్నారో అప్పుడు మీరు కూడా అదే తరహాలో మీరు ఇచ్చారు. నేను అది డాక్యుమెంట్ పెడతా. టైం అయిపోతుంది, మన ఇద్దరం వాదన కాదు కానీ ప్లీజ్ లక్ష్మీ భార్గవ్ గారు క్లోజ్ చేద్దాం మేడం, టైం అవుతుంది. ప్లీజ్ రియాక్ట్. ఎనీవండి, వైసీపీ వాళ్ళు ఎంత గందరగోళం అయిపోయి ఎంత విమర్శవద్దు. ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది, స్పెసిఫిక్ ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేది శరవేగంగా ముందు ఉందండి. అప్పుడు మళ్ళీ వచ్చి మేమే తీసుకొచ్చామని వైసీపీ చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉత్తరాంధ్ర పీపుల్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ఒక 50 ఏళ్ల కల 50 ఏళ్ళ నుండి పిల్లలు అందరినీ చదివిస్తున్నారు. ఇంట్లో 3 ఉంటే 3, 4 ఉంటే 4 అందరికి చదివిస్తున్నారు. దేశం వదిలి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. బ్యాక్ టు ఇండియా వస్తే మనం అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం సార్ మాట్లాడనివ్వండి సార్ ప్లీజ్. చాలా సంతోషపడుతుంది కాబట్టి ఇదంతా సెలబ్రేట్ మూడ్ లో ఉన్నామండి ప్రెసెంట్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేయడానికి మాకు అంత ఇంట్రెస్ట్ లేదు వైసీపీతో. వైసీపీ వాళ్ళ స్టాండ్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. ఇంకా అందరు కలిపి ఇంట్లో కూర్చుంటారు హ్యాపీ కాబట్టి ఎలాగైనా మీరు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మీ నాయకుడు చేసిన పనులు ఆల్రెడీ రాజు గారు మీకు చెప్పారు, అన్ని చదువుతున్నారు ఆయన. ఇంకా మీరు వినట్లేదు. గూగుల్ వాళ్ళు ఏంటి లాభం అని అడుగుతున్నారు. మీతో ఆర్గ్యుమెంట్ ఎందుకు సార్? మాకు చెప్పండి. మీకు చెప్పండి మనకి ఇక్కడ ఈ డేటా ఈ నెట్ కనుక ఉంటే కనుక మన సఫిషియెంట్ కంపెనీస్ మంచి కంపెనీస్ వస్తాయి. ఈ రోజు లైవ్ లో మాట్లాడతారు. నెట్ కి డేటా సెంటర్ కి తేడా తెలియదు. మీరు వచ్చి లైవ్ లో మాట్లాడతారు. ఇదే తెలుగుదేశం. మధుసూదన్ రెడ్డి గారు ఎందుకు ఈ రోజు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు? మీరు కాదు మామూలుగా చాలా సావధానంగా ఉంటారు కదా, మీరు ఎందుకు ఈ రోజు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు? ఉండండి సార్. రావాలంటే మన కంపెనీ ఎందుకు రావాలి? ఇక్కడ పెడితే మనకు లాభం ఏంటని ఉండాలి. ఎక్కడో తీసుకొని కలకట్టలో నెట్ సెంటర్ పెట్టి ఇక్కడ మనకి అభివృద్ధి చేస్తామంటే అవుతుందా? మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు ఫైర్ లో ఉన్నారు. మీరు మాట్లాడలేదు. మీరు ఓకే మేడం. మధుసూదన్ రెడ్డి గారు అవును మేడం, బుర్ర లేదు మధుసూదన్ రెడ్డి గారు లక్ష్మీ గారు ఒక్క నిమిషం మేడం. మధుసూదన్ రెడ్డి గారు
మేడం ప్లీజ్ అలాంటి మాట్లాడదు, మనం డిస్కషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక నిమిషం, క్వశ్చన్ ముందు క్వశ్చన్స్ ఏం వేస్తున్నా మీరు అర్థం చేసుకుని క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ ఏదో ఒకటి క్వశ్చన్ చేయకండి. ఎస్ మేడం ఒక్క నిమిషం, తక్కువ మాటలు మీరు. ఎస్ ఒక్క నిమిషం మేడం. మధుసూదన్ రెడ్డి గారు ఓవరాల్ గా పక్కన పెట్టేస్తే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన జరగబోతుంది. ఏంటి మీ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. ఏ డెవలప్మెంట్ కైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని ద్వారా చంద్రబాబు నాయుడు చేసేటువంటి మోసాలని అక్రమాలని మాత్రం మేము వ్యతిరేకిస్తాం. శుభాకాంక్షలు చెప్తున్నారా, విషయాలు చెప్తున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గూగుల్ డేటా సెంటర్ చెప్పండి సార్. గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా గూగుల్ డేటా సెంటర్ వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఏ ఒక్క ఎదురు కూడా మేము అడ్డుకోం. చంద్రబాబు నాయుడు మాట్లాడదాం. ఇప్పుడు ఒక శుభకార్యం జరుగుతున్న శుభకార్యమే, తర్వాత దానికి సంబంధించి తర్వాత వాళ్ళు విడాకులు తీసుకుంటారు, శుభకార్యం గురించి మాట్లాడదాం. మీరు శుభాకాంక్షలు చెప్పారు, అంతవరకు అయిపోయింది. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ వెరీ గుడ్. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఈ రోజు మీరు శుభాకాంక్షలు చెప్పారు. వెరీ గుడ్. మీకు కూడా రాష్ట్ర ప్రజల తరఫున మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు, లక్ష్మీభార్గవ్ గారు, వెంకటేశ్వర గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు వచ్చి వెళ్ళిపోయారు. సో కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు. సో ఓవరాల్గా ఇది వాటి హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూస్తే మనం ఈరోజు గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి శంకుస్థాపన వైజాగ్లో జరగబోతుంది. అయితే వైజాగ్కి సంబంధించి మొదటి నుంచి కూడా పరిపాలనా రాజధానితోటే అభివృద్ధి సాధ్యమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు అక్కడ 3 రాజధానుల పేరుతోటి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని చెప్పినా కూడా అవి ఎక్కడి గొంగలు అక్కడే అన్నట్టు ఉన్న చందంగా ఉంది అనేటటువంటి విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం చూస్తూ ఉంటే వైజాగ్ అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో కూటమి చాలా దూకుడుగా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ భూములు దోచిపెడుతున్నారని చెప్పేసి, లేకపోతే ఎవరికి రాసిచ్చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలో కూడా ఎంతో కొంత వాస్తవం ఉంటుంది. సో ఆ దిశగా వాళ్ళు పోరాటం చేస్తూ వచ్చేటటువంటి కంపెనీలను అడ్డుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పార్టీ మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాటి హాట్ టాపిక్ స్టేట్మెంట్.